ఆత్రేయపురం అనే గ్రామంలో తులసి తన ఇద్దరు కొడుకులు వాసు సూర్యతో కలిసి జీవిస్తూ ఉంటుంది. తన ఇద్దరు కొడుకులు తులసిని చాలా బాగా చూసుకుంటారు. ఒకరోజు తులసి వారితో, వాసు, సూర్య, నేను చాలా రోజుల నుండి మీకు పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నాను. మీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పండి, లేదా నన్ను మంచి సంబంధాలు చూడమంటారా? మా మనసులో ఎవరూ లేరమ్మా, కానీ మేము అక్కా చెల్లెళ్ళని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నామమ్మా. ఎందుకండ్రా? మేమిద్దరం ఎప్పటికీ ఇలాగే కలిసిమెలిసి ఐక్యంగా ఉండాలి అనుకుంటున్నామమ్మా. అన్నదమ్ములు కలిసి ఉండాలంటే వాళ్ళ భార్యల మధ్య కూడా సఖ్యత ఉండాలి. అది లేకపోతే ఎలాంటి అన్నదమ్ముల బంధమైనా నిలబడదు. వాళ్ళు ప్రతి చిన్న విషయానికి గొడవపడి మా మధ్య కూడా గొడవలు తీసుకొస్తారు. అవునమ్మా, అదే మేమిద్దరం అక్కా చెల్లెలని పెళ్లి చేసుకుంటే వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు. ఒకవేళ మా మధ్య ముందు ముందేమైనా చిన్న చిన్న మాట పట్టింపులొచ్చినా వాళ్లే సర్దుబాటు చేస్తారు. అదే వేరువేరింటి అమ్మాయిలైతే అదే అదునుగా తీసుకొని మమ్మల్ని విడదీసే ప్రయత్నం చేస్తారు. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కోడళ్ళుగా వస్తే మా బంధం మరింత బలపడుతుందమ్మా. మీరు చాలా బాగా ఆలోచించారురా. మిమ్మల్ని చూస్తా ఉంటే చాలా ముచ్చటగా ఉంది. మీరు చెప్పినట్లుగా అక్కా చెల్లెళ్ళ సంబంధమే చూద్దాం. కానీ ఆ అక్కా చెల్లెళ్ళు మన ఇంటికొచ్చిన తర్వాత అక్కా చెల్లెల్లాగుంటే ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. కానీ వాళ్ళు తోటికోడల్లా గొడవలు పడితే? లేదమ్మా, అక్కా చెల్లెళ్ళు ఎప్పుడూ మరొకరు సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. కాబట్టి వారి మధ్య ద్వేషం, అసూయ లాంటివి ఉండవు. అలాంటప్పుడు వాళ్ళు తోటికోడలలా ఎందుకుంటారు అని వారి ఆలోచనను ధీమాగా చెప్తారు. తులసమ్మ ఆచారిని ఇంటికి పిలిచి ఈ విషయం తెలియచేస్తుంది. ఒకరోజు వాసు తన తల్లిని టౌన్లో ఉన్న హాస్పిటల్కు తీసుకుని వెళ్తాడు. వాసు కారిడార్లో ఉండగా ఒక అమ్మాయి స్ట్రెచర్ మీద ఒక వ్యక్తిని తీసుకొచ్చి అడ్మిట్ చేస్తుంది. డాక్టర్ బయటికొచ్చి, ఆయనకు వెంటనే వైద్యం మొదలుపెట్టాలి. ముందుగా మీరు కౌంటర్లో 20,000 రూపాయలు పే చేయండి. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు డాక్టర్. ముందుగా 20,000 కడితేనే ట్రీట్మెంట్ మొదలు పెడతా. పేషెంట్ కండిషన్ క్రిటికల్గా ఉంది, త్వరగా డిసైడ్ చేసుకోండి అని డాక్టర్ పక్కకి వెళ్తాడు. ఇదంతా చూస్తున్న సూర్య ఆ అమ్మాయికి సాయం చేయాలి అనుకుంటాడు. కానీ తన దగ్గర కూడా డబ్బుండదు. ఇంతలో ఆ అమ్మాయి పక్కనే ఉన్న బంగారం షాప్కి వెళ్ళి తన గాజులమ్మి కౌంటర్లో డబ్బు కడుతుంది. నర్సు సంధ్య దగ్గరికొచ్చి, పేషెంట్ వస్తువులు మీ దగ్గర ఉంచండి అని అతని వస్తువులు సంధ్యకిస్తుంది. ఇక్కడ సంతకం చేయండి. డాక్టర్ గారు వెంటనే ట్రీట్మెంట్ ప్రారంభిస్తారు అని సంధ్య సంతకం తీసుకుంటుంది. వాసు తన దగ్గరకు వెళ్ళి, 10 నిమిషాల ముందు మీరు డాక్టర్తో మాట్లాడడం నేను విన్నాను. ఇంత త్వరగా డబ్బెలా సర్దుబాటు చేశారండి? నా గాజులు అమ్మేశానండి. అవునా? ఇంతకీ పేషెంట్ మీకేమవుతారు? ఆయన ఎవరో నాకు తెలీదండి. ఆయన రోడ్డు దాటుతూ ఉండగా ఒక కారు వేగంగా వచ్చి ఆయన్ని గుద్దేసింది. మీకెవరో కూడా తెలియని వ్యక్తి గురించి మీరింత చేస్తున్నారా అని వాసు ఆశ్చర్యపోతాడు. మిమ్మల్ని ఇంతకు ముందు ఈ టౌన్లో ఎప్పుడూ చూడలేదు. మీ దేవురండి? మాది బాసర్లపూడి. బంధువుల పెళ్లి కోసమని ఇక్కడికి వచ్చామండి. కొంచెం సేపటికి డాక్టర్ బయటకొచ్చి, ఇప్పుడు ఆయనకి ఎలాంటి ప్రమాదం లేదు, కొంచెం సేపట్లో ఆయన్ని రూమ్కి షిఫ్ట్ చేస్తాం అని చెప్పి లోపలికి వెళ్తాడు. సంధ్య ఆ వ్యక్తి కొంచెం సేపటి క్రితం మాట్లాడిన నెంబర్కు ఫోన్ చేస్తుంది. ఏవండి, ఎక్కడున్నారు? అందరం మీకోసమే ఎదురు చూస్తున్నాం. నేను చెప్పేది కంగారు పడకుండా వినండి. మీ భర్తకి చిన్న యాక్సిడెంట్ అయింది. ఆయన ఇప్పుడు క్షేమంగానే ఉన్నారు అని హాస్పిటల్ వివరాలు చెప్తుంది. ఇంతలో సంధ్యకు తన చెల్లెలు ఫోన్ చేసి, అక్క ఎక్కడున్నావు? ట్రైన్ వచ్చే టైం అయింది, త్వరగా రా. నీ దగ్గరలోనే ఉన్నాను వెన్నెలా, వచ్చేస్తున్నాను. సంధ్య వాసుతో, మా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నారు, ఇక నేను బయలుదేరతానండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. వాసుకి సంధ్య బాగా నచ్చుతుంది. కొంచెం సేపటి తర్వాత సంధ్య అడ్మిట్ చేసిన చక్రవర్తి భార్య కాత్యాయని అక్కడికి వస్తుంది.
సంతకం చూసి వారికి సాయం చేసిన అమ్మాయి పేరు సంధ్య అని ఆమె తెలుసుకుంటుంది. తన భర్త స్పృహలోకి వచ్చిన తర్వాత మీ ప్రాణాలు కాపాడిన అమ్మాయికి మనసారా థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయాను. మళ్ళీ ఆ అమ్మాయి కనిపిస్తుందో లేదో అంటూ బాధపడుతుంది. వాసు ఇంటికి వెళ్ళిన తర్వాత తన తల్లికి సంధ్య గురించి చెప్తాడు. అమ్మా, నాకు ఆ అమ్మాయి బాగా నచ్చిందమ్మా. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మేమిద్దరం అక్కా చెల్లెలను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం కదా, ఆ అమ్మాయికి చెల్లెలు కూడా ఉంది. అయితే మరీ మంచిది వాసు. ఇంతకీ వాళ్ళదే ఊరు? బాసర్లపొడి. తులసమ్మ శాస్త్రికి సంధ్య వివరాలిస్తుంది. శాస్త్రి 4 రోజుల తర్వాత మళ్ళీ ఇంటికొచ్చి, ఆ అక్కా చెల్లెళ్ళు కూడా అన్నదమ్ముల్ని పెళ్లి చేసుకొని ఒకే ఇంటికి కోడళ్ళుగా వెళ్ళాలి అనుకుంటున్నారు తులసమ్మ గారు. అక్కా చెల్లెళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. వాళ్ళు మీ పిల్లలకి సరైన జోడి. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు పెళ్లి చూపులకి బయలుదేరతారు. వాసు, సూర్య అక్కా చెల్లెళ్ళు సంధ్యా వెన్నెలతో, మీరు అన్నదమ్ముల్ని పెళ్లి చేసుకోవాలనుకోవడానికి కారణమేంటి? చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన మమ్మల్ని పెళ్లి విడదీస్తుందని భయపడ్డాం. అలాంటి పరిస్థితి రాకూడదని అన్నదమ్ముల్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డామండి. ఇలా వారి భావాలు కలవటంతో త్వరలోనే పెళ్లిపీటలెక్కుతారు. కొత్త కోడళ్ల రాకతో ఇంటి కల పూర్తిగా మారిపోతుంది. తన కొడుకులు, కోడళ్ళు అన్యోన్యంగా ఉండటంతో తులసి చాలా సంతోషిస్తుంది. ఊరి ప్రజలు వారి గురించి ఇలా మాట్లాడుకుంటారు. తులసమ్మ గారి కుటుంబాన్ని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. బంగారం లాంటి కొడుకులు, వారికి తగ్గ భార్యలును. అవును లక్ష్మి, ఆ సంధ్య వెన్నెల కూడా ఎంతో మంచి పిల్లలు. అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ ఒకే ఇంటి కోడలుగా వచ్చినా ఒక్కనాడైనా కలహించుకున్నట్టు వినలేదు. తులసమ్మ గారి కోడలు ఊర్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయం చేయడానికి ముందుంటారు. మా అమ్మాయికి డెంగ్యూ జ్వరం వస్తే వాళ్ళిద్దరూ ఆసుపత్రికి వచ్చి నాకు డబ్బు ఇచ్చి ధైర్యం చెప్పారు. అవునా, వాళ్ళిద్దరూ ఊర్లో అందరితోనూ ప్రేమగా గౌరవంగా ఉంటారు. ఎప్పుడూ పెద్దల్ని గౌరవిస్తారు, చిన్నవారిని ఆదరిస్తారు. వాళ్ళది నిజంగా ఒక ఆదర్శ కుటుంబమే. గ్రామస్తులందరూ తన కుటుంబం గురించి గొప్పగా మాట్లాడుకోవటం చూసి తులసమ్మ చాలా సంతోషిస్తుంది. కొన్ని రోజుల వ్యవధిలో సంధ్య, వెన్నెల గర్భం దాల్చుతారు. తులసమ్మ చాలా ఆనందంగా గుడికి వెళ్తుంది. శివయ్య, నీ దయ వల్ల నా కుటుంబం చల్లగా ఉంది. నా కొడుకులిద్దరూ నేను కోరుకున్నట్లుగా ఐకమత్యంగా ఉన్నారు. నా కోడళ్ళు నన్ను కన్న తల్లిలాగా చూసుకుంటున్నారు. మేమిలాగే సంతోషంగా ఉండేలా దీవించి శివయ్య. కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు సూర్య ఊళ్ళో నడుస్తూ వస్తూ ఉండగా అతనికి తెలిసిన వ్యక్తి కనిపిస్తాడు. ఎలా ఉన్నావు సూర్య? బావున్నాను బాబాయ్. ఈసారి పంట దిగుబడి ఎలా ఉంది? ఈసారి చాలా మంచి లాభాలు వచ్చాయి సూర్య. ఇంతకీ ఏం పంట వేసావు బాబాయ్? ఉల్లి పంట సూర్య. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదనే మాట అతిశయోక్తి అయినా ఉల్లి నాకు చాలా మంచి చేసింది సూర్య. ఈ బొక్క పంటతో నా అప్పులన్నీ తీర్చేశాను. అవునా, చాలా మంచిది బాబాయ్. సూర్య అతని దగ్గర సెలవు తీసుకొని ఆలోచిస్తూ ముందుకు నడుస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత సూర్య వాసుతో, అన్నయ్య, మన దగ్గర 4 ఎకరాల పంట పొలం ఉంది. నాన్న చనిపోయిన తర్వాత మనం హోటల్ వ్యాపారం పెట్టుకొని ఆ పొలం అలాగే వదిలేశాం. మనం కొంతమంది కూలీలని పనిలో పెట్టుకుని ఉల్లి పంట వేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు మన రైస్ మిల్ బాగా నడుస్తుంది కదా సూర్య. మళ్ళీ ఎందుకు ఈ అనవసరమైన శ్రమ? గోపాలరావు బాబాయ్ తన పొలంలో ఉల్లి పంట వేశాడంట అన్నయ్య. వచ్చిన లాభాలతో తన అప్పులన్నీ తీర్చేశానని కొద్దిసేపటి క్రితమే నాతో చెప్పాడు. మిల్లు పని చూసుకోవడానికి మన ఇద్దరం అక్కడ ఉండటం ఎందుకు? అదే మనం ఉల్లి పంట వేస్తే ఒకరు మిల్లులో ఉంటే ఇంకొకరు పొలం పనులు చూసుకోవచ్చు. పైగా ఉల్లి పంటలో నష్టం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఒక్కసారి ఆలోచించనయ్యా. నువ్వు చెప్పేది నిజమేరా. ఉల్లి పంటలో చాలా లాభాలుంటాయని నేను కూడా విన్నాను. కొన్ని రోజుల తర్వాత మనం కూడా ఉల్లి పంట వేద్దాంలే అనుకుని కొన్ని రోజుల తర్వాత ఉల్లి పంట వేస్తారు. కొన్ని నెలలు గడిచిన తర్వాత వారికి ఉల్లి పంట చేతికొస్తుంది.
ఉత్తర భారతదేశంలో వరదలు సంభవించటం వల్ల అక్కడ ఉన్న పంట పొలాలు, మరీ ముఖ్యంగా ఉల్లి పంటలు తీవ్రంగా దెబ్బతింటాయి. దాంతో ఉత్తర భారత రాష్ట్రాల్లో ఉల్లి పంటకు గిరాకీ బాగా పెరుగుతుంది. దాని ద్వారా ఉల్లి ధర కూడా బాగా పెరిగింది. ఇది తెలుసుకున్న సూర్య తన అన్నయ్యతో, ఉత్తర భారతదేశంలో ఇప్పుడు కిలో ఉల్లి ధర 200 పైనే ఉంది. మన దగ్గర ఇప్పుడు 30 టన్నుల ఉల్లి పంట ఉంది. మన దగ్గర ఉల్లి ధర కేవలం 20 రూపాయలు. ఇక్కడి నుంచి ఉల్లిని ఉత్తర భారతదేశానికి ఎగుమతి చేస్తే దాదాపు 10 రెట్లు లాభం. అప్పుడే కాదు సూర్య, మరో 4 రోజులు అయితే కిలో ఉల్లి ధర 300 అవుతుంది. మన ఉల్లి పంటను అప్పుడు అమ్ముదాం. మనం ఇప్పుడు పంట అమ్మినా 60 లక్షల వరకు లాభం వస్తుందన్నయ్య. వెంటనే పంటను ఎగుమతి చేసి అమ్మడం మంచిది. కిలో ధర 300 అయిన తర్వాత అమ్మితే మనకి మరో 30 లక్షల లాభం వస్తుందిరా. వాసు సూర్యకి నచ్చజెప్పి మరో 4 రోజులు ఆపుతాడు. అనుకున్నట్టుగానే 4 రోజుల తర్వాత ఉల్లి ధర 300 అవుతుంది. ఇక మనం ఉల్లి పంటని ఉత్తర రాష్ట్రాలకు ఎగుమతి చేద్దామన్నయ్య. ఇంకో వారం రోజులు ఆగితే ఉల్లి ధర 400 కూడా అయ్యే అవకాశం ఉందిరా. లేదన్నయ్య, ఇంతకంటే ఎక్కువ రోజులు ఆగటం మంచిది కాదు. రే, వ్యాపారస్తుడికి ఉండాల్సిన ముఖ్యమైన గుణం ఓపిక అని నువ్వింతకుముందు వినే ఉంటావు కదా. ఆలస్యం అమృతం విషయం అనే సామెత నువ్వినలేదన్నయ్య. ఇక నువ్వెంత చెప్పినా సరే నేను విన్ను. రేపే ఉల్లి పంటని ఎగుమతి చేయాలి. సూర్య తన నిర్ణయం మార్చుకోకపోవటంతో, సరేరా, నువ్వు చెప్పినట్టు మనం రేపే ఉల్లి పంటను ఎగుమతి చేద్దాం. అత్యవసర సరుకుల ధరలు పెరగటంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. దానికి పరిష్కారంగా ప్రభుత్వం ఉల్లితో పాటు మిగిలిన అత్యవసర సరుకుల్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేయాలని తీర్మానిస్తుంది. దాంతో ఉల్లి ధర పడిపోతుంది. ఈ వార్త తెలుసుకున్న సూర్య వాసుతో, ముందుగానే ఈ పంట అమ్ముంటే మనకి 60 లక్షల లాభం వచ్చుండేది. వచ్చేసకపోయి మొత్తం నాశనం చేశావు. అలా మాట్లాడతావేంట్రా? మనకి ఇంకొంచెం లాభం రావాలనే కదా నేను ఇలా చేశాను. కానీ మనకి అదృష్టం కలిసి రాలేదు. ఇప్పటికైనా ఈ ఉల్లి పంటని అమ్మేద్దాం. ఇప్పుడు అమ్మితే ఏమొస్తుంది? మనం కొన్న ధరలో సగం కూడా రాదు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాసు ఆ ఉల్లి పంటను అమ్మి ఇంటికి చేరుకుంటాడు. గదిలో దిగులుగా కూర్చున్న వాసుతో అతని భార్య, ఏంటండి అలా దిగులుగా ఉన్నారు? ఇక వ్యాపారంలో వచ్చిన నష్టం గురించి మర్చిపోండి. నేను ముందు చూపుతో ఆలోచించాల్సిన సంధ్య. నా అంచనా తప్పటం వల్ల మనం దాదాపుగా 80 లక్షలు నష్టపోయాం. మనకి లాభంగా రావాల్సిన డబ్బు పోయింది. మనం డబ్బు నష్టపోలేదు కదండి. ఇక ఆ విషయం గురించి మర్చిపోండి. ఈ డబ్బు వల్ల మీ అన్నదమ్ములిద్దరూ మాట మాట అనుకున్నారు. మీరు సూర్యతో ఒకసారి మాట్లాడండి, అంతా సర్దుకుంటుంది. సంధ్య, నా తప్పుడు నిర్ణయం వల్లే మనం నష్టపోయాం. కానీ సూర్య, ఇన్నేళ్ళు ఈ కుటుంబం కోసం నేను పడిన కష్టం గుర్తుపెట్టుకుని మాట్లాడాల్సింది. ఒకసారి నా వల్ల నష్టం రాగానే నాతో వాదించాడు. ఉల్లి పంట అమ్మటానికి కూడా నాతో పాటు రాలేదు. ఇంటికొచ్చిన తర్వాత నన్ను చూసి మొహం పక్కకి తిప్పుకొని వాడి గదిలోకి వెళ్ళిపోయాడు. నా తర్వాత పుట్టినవాడు, వాడికి అంత పంట ఉంటే నాకుండదా? వాడు మాట్లాడే వరకు నేను మాట్లాడిన సంధ్య. సంధ్య వాసుకి నచ్చచెప్పటానికి ప్రయత్నించిన సూర్య ఆలోచన మారదు. మరోవైపు వెన్నెల తన భర్త సూర్యతో, ఏవండి, బావగారి వల్ల నష్టం వచ్చినంత మాత్రాన మీరు ఆయనతో మాట్లాడకుండా ఉండడం కరెక్ట్ కాదు. వ్యాపారంలో కొన్ని నిర్ణయాలు తప్పవడం సహజమే. నువ్వు చెప్పింది నిజమే వెన్నెల. నేను మాట్లాడే వరకు మాట్లాడకూడదని అన్నయ్య అనుకుంటున్నాడు. తప్పు అన్నయ్యది కాబట్టి ముందు అన్నయ్య మాట్లాడే వరకు నేను మాట్లాడను. మీరిలా పట్టుబడితే ఎలాగండి? నా తప్పే లేనప్పుడు నేనెందుకు తలదించాలి వెన్నెల? అన్నయ్య తప్పు తెలుసుకుని మాట్లాడే వరకు నేను కూడా మాట్లాడను. ఇలా వాసు సూర్య ఇద్దరూ ఒకరు మాట్లాడితే తప్ప మరొకరు మాట్లాడకూడదని అనుకుంటారు. తరువాతి రోజు మహేంద్రవర్మ దగ్గర పనిచేసే రంగయ్య అతనితో, అయ్యగారు, వాసుబాబు వల్ల వాళ్ళ ఉల్లి పంట నష్టం వచ్చిందంట. అందుకని అతని తమ్ముడు సూర్య అతనితో గొడవపడ్డాడు. నువ్వు చెప్పేది నిజమా? అవునయ్యగారు, నేను కాళ్ళారా చూశాను. పొలానికి వెళ్తుంటే వాళ్ళు గొడవపడ్డం చూసి నేను కొంచెం చాటుగా ఉండిన్నాను. అయితే నా కల నిజమయ్యే సమయం దగ్గర పడుతుంది.
ఎన్నో ఏళ్లుగా వాళ్ళ మిల్లుని నా పేరు మీద రాయించుకోవాలని కలలు కన్నాను. కానీ ఆ అన్నదమ్ములు ఎప్పుడూ కలిసికట్టుగా ఉన్నారు. ఎంత ప్రయత్నించినా వాళ్ళ మధ్య చీలిక తీసుకురాలేకపోయాను. ఇప్పుడే వాళ్ళ మధ్య ద్వేషం పెరిగితే ఆ ఇల్లు నా సొంతం చేసుకోవటం సులభం అవుతుంది. కానీ అయ్యా, మీరా మిల్లు సొంతం చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు అయ్యగారు? ఆ మిల్లు చుట్టూ 20 ఎకరాల పొలం నాదే. ఇది నాది అనుకున్న చోట మరొకరు ఉండటం నాకు ఇష్టం లేదు. అందుకే ఆ స్థలం నా సొంతం చేసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. అయ్యా, కానీ ఈ గొడవల వల్ల అల్లిడిపోతారని నాకు అనిపించట్లేదు అయ్యగారు. వాళ్ళ మధ్య వచ్చిన ఈ చీలిక చాలరా వాళ్ళని విడగొట్టడానికి. ఇప్పుడు నా ఆట మొదలు పెడతాను చూడు అని మహేంద్రవర్మ సూర్య పక్కన లేని సమయంలో వాసుని కలుస్తాడు. వాసు, నీ తమ్ముడు సూర్య నీతో దురుసుగా మాట్లాడాడని నాకు తెలిసింది. నష్టం వచ్చిన సమయంలో నీకు అండగా ఉండాల్సింది పోయి నిన్నే నిందించాడు. అయినా మీ నాన్న చనిపోయిన తర్వాత నువ్వే గదా ధైర్యంగా నిలబడి మిల్లుని నడిపి నీ కుటుంబాన్ని పోషించావు. ఒక్కసారి నీ వల్ల నష్టం వచ్చేసరికి నీ తమ్ముడు నిన్ను నిందించటమేమీ బాగోలేదు వాసు. నా తమ్ముడు సూర్య సహాయం లేకుండా నేను కూడా మిల్లుని సవ్యంగా నడపలేకపోయేవాణ్ణి వర్మగారు. నాన్న చనిపోయిన తర్వాత కుటుంబ భారాన్ని పూర్తిగా నేనే మోసాననేది నిజం కాదు. ఇక ఉల్లి పంటలో వచ్చిన నష్టం అంటారా? నేను కొంచెం ముందు చూపుతో ఆలోచించుండాల్సింది. వ్యాపారం అన్న తర్వాత ప్రతిసారి సరైన నిర్ణయం తీసుకోవటం ఎవరి వల్ల కాదు వాసు. నీ తమ్ముడు కనీసం నువ్వు పెద్దవాడివి అన్న గౌరవం ఇచ్చుండాల్సింది కదా. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య గొడవైందని ఊరు మొత్తం తెలిసింది. నీ తమ్ముడే నిన్ను ఎదిరించాడంటే ఊళ్ళో నీకున్న మర్యాద ఏమవుతుందో ఆలోచించు వాసు. ఆ మాటలకు వాసు మౌనంగా ఉంటాడు. వాసు మౌనం చూసిన మహేంద్రవర్మ తన పథకంలో మొదటి అడుగు విజయవంతమైందని సంతోషిస్తాడు. తర్వాత మహేంద్రవర్మ సూర్య దగ్గరికి వెళ్ళి, ఏంటయ్యా సూర్య, నీ ముఖం కూడా కలిదప్పినట్టుంది. అలాంటిదేమీ లేదు వర్మగారు. నాకు తెలిసింది సూర్య. ఏదేమైనా ఉల్లి పంట విషయంలో మీ అన్నయ్య చేసింది చాలా తప్పు. అవును వర్మగారు, మా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. నా అభిప్రాయం చెప్పినా మా అన్నయ్య వినలేదు. అందుకే నష్టపోయాం. చూడవయ్యా సూర్య, నీకెంత ముందు చూపుందో నాకు తెలుసు. నువ్వు చెప్పినట్టు మీ అన్నయ్య చేసుంటే ఇప్పుడు మీరు కోటీశ్వర్లు అయ్యేవాళ్ళు. కానీ మీ అన్నయ్య ఎప్పుడూ నిన్ను తక్కువగానే చూస్తాడు. తనని తాను నీకంటే తెలివైనోడిగా భావిస్తాడు. అలా ఏం లేదు వర్మగారు. అన్నయ్య నా మాటకు విలువిస్తాడు. కానీ ఈసారి అన్నయ్య అంచనా తలకిందులైందంతే. ఏది ఏమైనా నీ తెలివికి తగ్గ గుర్తింపు నీకు దక్కటం లేదు సూర్య. నీ ప్రస్తావనొస్తే ఊళ్ళో అందరూ నిన్ను వాసుగారి తమ్ముడు అంటారు తప్ప సూర్యగారు అని నీ గురించి మాట్లాడడం నేనెప్పుడూ ఏం లేదు. అదే నాకు నీలాంటి తెలివైన కొడుకుంటే నీ తెలివిని ఉపయోగించుకొని నేను 10 ఇంతలు సంపాదించేవాణ్ణి. అలాంటిది నీ అన్నయ్య నీ ఆలోచనలకు విలువే ఇవ్వడు. ఇది ఎంతవరకు సమంజసం చెప్పు? నీకున్న ముందు చూపు నీ అన్నయ్యకు కూడా లేదు. నువ్వేమో అనుకోనంటే నేను నీ మంచికోరో సలహా ఇవ్వాలి అనుకుంటున్నాను. చెప్పండి వర్మగారు. మర్రి చెట్టు కింద పెరిగే మొక్కల మీద సూర్యకాంతి పడదు. దానివల్ల వాటికి సరైన ఎదుగుదల ఉండదు. ఎవరి నీడలో పెరగని మొక్కే దృఢంగా ఎదుగుతుంది. నేను చెప్పింది నీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ మాటలకి సూర్య ఆలోచనలో పడతాడు. ఇలా మహేంద్రవర్మ వాసు సూర్యల మధ్య దూరం పెంచుతాడు. ఆ రోజు కూడా వాసు సూర్య ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. వారి మధ్య ఒక తెలియని మౌనం అలుముకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వారి మధ్య దూరం పెరుగుతుంది. వారి మధ్య దూరం మరింత పెంచడానికి మహేంద్రవర్మ తన దగ్గర పనిచేసే రంగయ్య సోమయ్యలను పిలిచి, మీరిద్దరూ వాసు దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్టుగా వాణ్ణి ఉసిగొల్పండి అని వాళ్ళిద్దరినీ వాసు దగ్గరికి పంపిస్తాడు. నేను అత్యాశకు పోకుండా ముందు చూపుతో ఆలోచించుంటే చాలా బాగుండేది. సూర్య మాట వినకుండా చాలా పెద్ద తప్పు చేశాను.
వాడికి కోపం రావటంలో తప్పులేదు. తప్పు నాది కాబట్టి ముందుగా నేనే వాడితో మాట్లాడాలి. ఇంటికి వెళ్ళగానే వాడితో మాట్లాడతాను. ఇంతలో సోమయ్య, రామయ్య వాసు దగ్గరికి వచ్చారు. వాసుగారు, మీకు మీ తమ్ముడికి గొడవైందని, మీ తమ్ముడు మీతో కటువుగా మాట్లాడాడని ఊరంతా అనుకుంటుంటే మేము విన్నాం. అవును సోమయ్య, కొంచెం గొడవ జరిగింది. కానీ అంతగా ఊరంతా చెప్పుకునేంతకైతే ఏమీ జరగలేదు. లేదు వాసుగారు, మీ తమ్ముడు మీ మీద చాలా కోపంగా ఉన్నారు. ఊళ్ళో కొంతమందితో ఆయన మీ వల్ల నష్టం వచ్చిందని కోపంగా మాట్లాడడం నేనే స్వయంగా చూశానండి. వాడు అంత దూరం వచ్చాడా? ఊళ్ళో కొంతమంది అయితే మీ తమ్ముడు మీ మిచ్చేయి చేసుకున్నాడని కూడా అంటున్నారు. అలాంటిదేమీ లేదు రంగయ్య. అది నిజం కాపోయినా ఊరి ప్రజలు అట్టాగే మాట్లాడుకుంటున్నారు. మేం మీకు చెప్పేంత అల్లం కాదు. కానీ మేము మీ చిన్నతనం నుండి మిమ్మల్ని చూస్తున్నాం. మీ సొంత తమ్ముడే ఊరి ప్రజలతో మిమ్మల్ని లోకు చేసి మాట్లాడడం సరికాదు. ఆయన ఇలా చేస్తే అందరి ముందు మీరే చులకడవుతారు. అవునండి, మీరు మీ తమ్ముడితో ఊరి ప్రజలతో అట్టా మాట్లాడొద్దని చెప్పడం మంచిది. ఇంటి గొడవ రాచకు తెచ్చుకోవడం ఎందుకు? అంటే అందరితో నా గురించి చెడుగా మాట్లాడొద్దని వాణ్ణి నేను అడుక్కోవాలా? వాడు నా గురించి లోకు చేసి మాట్లాడితే నేను చేతగాని వాణ్ణైపోతానా? ఈరోజు నా కుటుంబానికి ఊళ్ళో అందరూ మర్యాదిస్తున్నారు అంటే దానికి కారణం నేను. వాడికి సర్ది చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని కోపంగా మాట్లాడతాడు. రంగయ్య, సోమయ్య మహేంద్రవర్మ దగ్గరకు వెళ్తారు. అయ్యా, మీరు చెప్పినట్టుగా లేనిపోనివన్నీ కల్పించేసి ఆ వాసుని రెచ్చగొట్టామయ్యా. మా మాటలని అతను తన తమ్ముడి మీద కోపంతో రగిలిపోతున్నాడు. ఇంకా వాళ్ళు విడిపోవటానికి ఎన్నో రోజులు పట్టదు. ఇక ఆ మిల్లు నా సొంతమయ్యే రోజు దగ్గరలోనే ఉంది అని సంతోషిస్తాడు మహేంద్రవర్మ. వాసు కోపంగా తన ఇంటికి వెళ్తాడు. సంధ్య, సూర్య ఇంట్లో ఉన్నాడా? లేరండి. అయినా మీరెందుకు ఇంత కోపంగా ఉన్నారు? లోపలికి రండి, కూర్చొని మాట్లాడుకుందాం అని సంధ్య వాసుని లోపలికి తీసుకువెళ్తుంది. ఏమైందండి? ఎందుకు సూర్య మీద ఇంత కోపంగా ఉన్నారు? తప్పు నాది కాబట్టి నేనే వాడితో మాట్లాడాలి అనుకున్నాను. కానీ వాడు ఊళ్ళో అందరితో నా గురించి లోకుగా మాట్లాడుతున్నాడంట. వాడు నన్ను తిట్టడమే కాదు, నా మీద చేయి చేసుకున్నాడని ఊళ్ళో అందరూ మాట్లాడుకుంటున్నారు. నా పరువు పోయింది సంధ్య. ఊళ్ళో తలెత్తుకుని తిరగటానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. అలా అనుకోకండి. సూర్య లాంటి మనిషి కాదు. మనుషుల తీరు మనకి తెలిసిందే కదా. ఒక విషయాన్ని పదింతలు చేసుకొని మాట్లాడుకుంటారు. మీరంటే అసూయ ఉన్న వాళ్ళెవరో కావాలని ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఇంతలో ఇంటికొచ్చిన వాసు మాటలు వినిపించి సూర్య కోపంగా బయటకొస్తాడు. ఊళ్ళో అందరికీ నేను చేతకాని వాడినని చెప్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు అలా చేస్తాను? నువ్వు చేస్తుందంతా నాకు తెలిసింది. ఆయన మీ గురించి ఎందుకలా మాట్లాడతారు బావా? అవునండి, సూర్య అలా చేయడు. అయినా అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. లోపలికెళ్దాం రండి. నువ్వాగు సంధ్య, వీడితో ఇప్పుడే మాట్లాడాలి. నేను కూడా నీతో మాట్లాడాలి. మీరిద్దరు ఇలా గొడవ పడుతున్నారేంట్రా? నీ పెద్ద కొడుకు వల్ల మనకి దాదాపు 1 కోటి రూపాయలు నష్టం వచ్చినా నేను తనతో ఒక్క మాట కూడా కోపంగా మాట్లాడలేదు. మాట్లాడితే ఆయనకు కోపం వస్తుంది. అన్నయ్య కూడా మనమన్ని వసతులతో సంతోషంగా బ్రతకాలని కోరుకుంటాడు కదరా. నువ్వాడతో ఇట్ట మాట్లాడటం సరికాదు. అయినా రామలక్ష్మణ్ లాంటి మీరు ఇలా డబ్బు కోసం గొడవ పడ్డవేంట్రా? మీరిలా గొడవ పడితే నేను చూడలేనురా. మేమిలా గొడవ పడకూడదు అంటే ఆస్తి పంపకం జరగాల్సిందే అమ్మా. ఏం మాట్లాడుతున్నావురా? వీడికంటే ముందు పుట్టిన నాకు వీడేమాత్రం విలువ ఇవ్వట్లేదు. నా విలువ నాకు దక్కాలంటే ఆస్తి పంపకం జరగాల్సిందే. నాకు కూడా ఆస్తి పంపకం కావాలమ్మా. ఏం మాట్లాడుతున్నారండి? బావగారు అంచనా ఒకసారి తప్పైతే మీరింత కఠిన నిర్ణయం తీసుకోవడం సరికాదు. మీ బావగారికి కావాల్సింది కూడా ఆస్తి పంపకమేమేనెలా? ఏవండి, సూర్య ఏదో ఆవేశంలో మాట్లాడుతున్నాడు. కొన్ని రోజులు గడిస్తే మీరిద్దరూ ఈ విషయం మర్చిపోతారండి.
అప్పటి వరకు ఆస్తి పంపకం అనే మాట మర్చిపోండి. వాళ్ళు ముగ్గురూ వారికి నచ్చజెప్పటానికి ఎంత ప్రయత్నించినా వాసు, సూర్య వారి ఆలోచన మార్చుకోలేదు. రిజిస్ట్రార్ని ఇంటికి పిలిచి ఆస్తి పంపకం చేయటానికి వీలునామా తయారు చేస్తారు. కొడుకులు పట్టుబట్టడంతో తులసి కూడా సంతకాలు చేస్తుంది. మీ ఆస్తిని చెరిసగం పంచుకున్నారు. ఇక రైస్ మిల్ ఒక్కటే మిగిలింది. రైస్ మిల్ని మీ ఉమ్మడి ఆస్తిగా రాయమంటారా? వద్దు రిజిస్ట్రార్ గారు, ఆ మిల్ అమ్మకానికి పెట్టి వచ్చిన డబ్బుని చెరిసగం పంచుకోవటం మంచిదని నాకు అనిపిస్తుంది. నాకు కూడా అదే కావాలి. ఇలా ఇద్దరూ కలిసి రైస్ మిల్ని అమ్మకానికి పెడతారు. ఇది తెలుసుకున్న మహేంద్రవర్మ తన పథకం విజయవంతమైందని సంతోషించి వాసు దగ్గరికి వెళ్తాడు. వాసు, నువ్వు నీ తమ్ముడు రైస్ మిల్ అమ్మకానికి పెట్టారని నాకు తెలిసింది. ఆ రైస్ మిల్లు నేనే కొనుక్కోవాలనుకుంటున్నాను. అలాగే వర్మగారు, రేపింటికి రండి, ఒకసారి మాట్లాడుకుందాం. ఇలా వాసు, సూర్య ఒక ధరకొచ్చి మహేంద్రవర్మకు రైస్ మిల్ని అమ్మేస్తారు. వాళ్ళు ఇంటికి చేరుకున్న తర్వాత, సంధ్య, మన రైస్ మిల్ని మహేంద్రవర్మ గారికి అమ్మేశాం. మిల్ అమ్మగా వచ్చిన డబ్బుతో నేను ఇల్లు కొనాలి అనుకుంటున్నాను. కొన్ని రోజుల తర్వాత మనం ఈ ఇల్లు విడిచి పెద్దింటికి వెళ్ళిపోతున్నాం. ఏమంటున్నారండి? ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోవడం ఏమిటి? ఆస్తి పంపకాలు కూడా జరిగిన తర్వాత మేమిద్దరం ఒకే ఇంట్లో ఉంటామని ఎలా అనుకున్నావు సంధ్య? వాడు కూడా కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాడు. మరోవైపు సూర్య తన భార్యతో, అవును వెనెల, మనం కొన్ని రోజుల్లో కొత్త ఇంటికి మారబోతున్నాం. అమ్మ కొన్ని రోజులు మన ఇంట్లో, కొన్ని రోజులు తన పెద్ద కొడుకింట్లో ఉంటుంది అని ఇద్దరూ వారి భార్యలకు వారి నిర్ణయం చెప్తారు. తరువాతి రోజు ఈ విషయం గురించి సంధ్య, వెన్నెల మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నదమ్ములు పెళ్లి చేసుకుంటే మనం కలిసి ఒకే ఇంట్లో ఉండొచ్చని ఆశపడ్డాం. కానీ ఇలా అయిందేంటక్క? అవును వెన్నెలా, ఆస్తి విడగొట్టుకుంటే విడగొట్టుకున్నారు. ఇప్పుడు మనల్ని కూడా విడగొడుతున్నారు. ఆయన అందరం కలిసి ఉంటేనే కదా సంతోషం. ఇలా విడిపోవడం వల్ల ఎవరికి లాభం? అవునక్క, విడిపోవడం వల్ల ఎవరికి లాభం ఉంటుంది? లేదు వెన్నెల, వీళ్ళిద్దరూ విడిపోవడం వలన ఒకరు లాభపడ్డారు. అతనే మహేంద్రవర్మ. అతను మన మిల్లుని సొంతం చేసుకున్నాడు. అంటే నువ్వేమంటున్నావక్క? వెన్నెల, మన భర్తలు విడిపోవడానికి మన మిల్లు మహేంద్రవర్మ సొంతం కావడానికి ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. పైగా ఊరి ప్రజలు సూర్య మా ఆయన్ని కొట్టాడని మాట్లాడుకుంటున్నారని చెప్పింది కూడా మహేంద్రవర్మ దగ్గర పనిచేస్తున్న వాళ్లే. అవునా అక్క? అవును వెన్నెల, వాళ్ళలా మాట్లాడిన రోజే మీ బావగారు ఆస్తి పంపకం చెయ్యాలని పట్టుబట్టారు. నువ్వు చెప్పేది వింటుంటే మన భర్తల మధ్య వచ్చిన దూరాన్ని వైరంగా మార్చింది ఖచ్చితంగా మహేంద్రవర్మే అయ్యుంటాడు. కానీ అక్క, ఈ విషయం మన భర్తలకి చెప్పినా వాళ్ళిద్దరూ వినే స్థితిలో లేరు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మహేంద్రవర్మ మన మిల్లును కొనటానికి తన 4 ఎకరాల పొలాన్ని అమ్మాడు. మనం అతను అమ్మిన పొలం చుట్టూ హైవే పడబోతుంది. దాని విలువ బాగా పెరిగిపోతుందని పుకారు కూడా సృష్టిద్దాం. ఇలా చేస్తే అతను మళ్ళీ తన పొలం కొనుక్కోవడానికి మన మిల్లు మనకమ్మేసి డబ్బు తీసుకునే ప్రయత్నం చేస్తాడు కదా. అప్పుడు అతని నుండి నిజం రాబట్టే ప్రయత్నం చేద్దాం. అద్భుతమైన ఆలోచన చేశావక్క. మహేంద్రవర్మ డబ్బు కోసం ఏదైనా చేస్తాడు. ఆ భూమిని మళ్లీ కొనడానికి, తప్పకుండా మిల్లు నమ్మడానికి ప్రయత్నిస్తాడు. సంధ్య, వెన్నెల వారి ప్రణాళికని అమలు చేయటానికి రిజిస్టర్ ఆఫీస్ గుమాస్తా నుంచి సహాయం కోరతారు. వాళ్ళిద్దరూ కలిసి ఉండటమే నాకు కూడా కావాలి. మీరు చెప్పినట్టు చేస్తానమ్మా అని మిల్లు దగ్గరున్న మహేంద్రవర్మ దగ్గరకు వెళ్తాడు. మహేంద్రవర్మ గారు, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీరమ్మిన 4 ఎకరాల పొలం పక్క నుంచి హైవే పడుతుంది. ఇప్పుడు దాని విలువ 10 పెరగబోతుంది. నువ్వు చెప్పేది నిజమా? అవునండి, రాష్ట్ర ప్రభుత్వం ఈ హైవే కోసం జీవో కూడా విడుదల చేసిందంట. మండల ఆఫీసర్ గారు, ఎంఆర్ఓ గారు దీని గురించి మాట్లాడుకుంటే నేను స్వయంగా విన్నాను. హైవే పడుతుందని ఊరి ప్రజలకు తెలిసిన తర్వాత మీ 4 ఎకరాల విలువ కనీసం 6 కోట్లు అవుతుంది. అయ్యో, నేను ఎంత తప్పు చేశాను. బంగారం లాంటి పొలం అమ్మేసి ఈ రైస్ మిల్ కొనుక్కున్నానా అని బాధపడతాడు. మహేంద్రవర్మ తన మనసులో, ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. వాళ్ళ మిల్లు వాళ్ళకిచ్చి
నా పొలం వెనక్కి తీసుకుంటాను అనుకుని గుమస్తా శివరామయ్యతో ఆ పొలం పక్క నుండి హైవే పడుతుందని వాసు సూర్యలకి చెప్పకు శివరామయ్య. అలాగేనండి. మహేంద్రవర్మ వాసు సూర్యల దగ్గరికి వెళ్ళి మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి వర్మగారు. నేను మీ మిల్లుని మీకిచ్చి నా పొలం వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను. అదేంటి వర్మగారు? ఆ పొలం నా పేరు మీద ఉంటే నాకు అదృష్టమని, లేదంటే నాకు ఆరోగ్య సమస్యలు వస్తాయని మా జ్యోతిష్యులు చెప్పారు. ఆయనకు చెప్పకుండా నేను పొలం అమ్మినందుకు ఆయన నా మీద కోప్పడ్డారు కూడా. కొంచెం దూరం నుంచి ఇదంతా చూస్తున్న సంధ్యా వెన్నెల వారి ప్రణాళిక విజయవంతమవుతున్నందుకు సంతోషిస్తారు. కానీ మాకా మిల్లు మళ్ళీ తీసుకోవాలని లేదు వర్మగారు. కలిసి ఉండడం వల్లే కదా ఇన్ని గొడవలు వచ్చాయి. మళ్ళీ ఆ మిల్లుంటే తరచూ కలవాల్సి వస్తుంది. మాకది ఇష్టం లేదు. సూర్య కూడా వాసులాగానే జవాబిస్తాడు. ఏంటయ్యా మీరిద్దరూ, వ్యవసాయంలో ఎప్పుడు లాభం వస్తుందో ఎప్పుడు నష్టం వస్తుందో తెలీదు. అదే మీకు మిల్లుంటే నిలకడైన ఆదాయం ఉంటుంది. అంత మంచి మిల్లును వదులుకుంటే మీకే నష్టం కదా. మాకు నష్టం వచ్చినా పర్లేదు వర్మగారు, కానీ మళ్ళీ కలవటం మాత్రం ఇష్టం లేదు. వర్మ ఎంత ప్రయత్నించినా వాళ్ళిద్దరూ నిర్ణయం మార్చుకోరు. సహనం కోల్పోయిన వర్మ, నేను చెప్తుంది మీకు అర్థం కావటం లేదా? నాకు నా 4 ఎకరాల పొలం ఇచ్చి మీరు మీ మిల్లు తీసుకోండి. అయినా మీరు ఎందుకంత పట్టుదలగా ఉన్నారు వర్మగారు? మిమ్మల్ని చూస్తుంటే కేవలం ఆరోగ్య కారణాల వల్లే మీరు మీ పొలం వెనక్కి తీసుకోవాలనిపించటం లేదు. అసలు విషయం ఇంకేదో ఉందని నాకు అనిపిస్తుంది. అసలు మీరెందుకు విడిపోవాలనుకుంటున్నారు? మీ మధ్య గొడవలు పెట్టి మిమ్మల్ని విడదీసిందే నేను. మీ మధ్య మాటలు చెప్పింది నేను. అప్పటికి మీరు విడిపోయేలా లేరని నా పని వాళ్ళను కూడా నీ దగ్గరికి పంపించి సూర్య మీద పితూరీలు చెప్పించాను. మీ మిల్లు నా సొంతం చేసుకోవాలని ఎన్నో ఏళ్లుగా కలలుగన్నాను. కానీ మీ ఐకమత్యమే నాకు అడ్డుగా నిలిచింది. అందుకే ఈ నాటకం ఆడాను. వాసు సూర్య ఒకరివైపు ఒకరు దీనంగా చూసుకుంటారు. సూర్య, మనం ఎంత పెద్ద తప్పు చేశాం. మన మధ్యున్న బంధాన్ని మనం గుర్తించలేకపోయాం. ఒక బయట మనిషి మాటలు నమ్మి మనం విడిపోయే వరకు వచ్చాం. అవునన్నయ్య, ఇలాంటి వాడి మాటలు నమ్మి మనం ఎంత బుద్ధి తక్కువ పనిచేశాం. పెద్దవాడివి, నువ్వు కోపంలో ఏదో మాట్లాడుతుంటే నేను కొంచెం తగ్గాల్సింది. మాటకు మాట అని నేను ఎదురు తిరిగాను నీకు. నన్ను క్షమించన్నయ్యా. నువ్వంటే చిన్నవాడివి, ఆవేశంలో నాకెదురు తిరిగావు. చెప్పుడు మాటలు నమ్మి ఆస్తి పంపకం చేయాలని నేను పట్టుబట్టాను. నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నాన్రా. నన్ను క్షమించరా సూర్య అని ఇద్దరూ ఒకరికి ఒకరు క్షమాపణ చెప్పుకుంటారు. ఇద్దరూ మహేంద్రవర్మతో కోపంగా, రైస్ మిల్ దక్కించుకోవటానికి ఇద్దరు అన్నదమ్ముల్ని విడదీసేంత దిగజారే పనిచేస్తావా? ఛీ! నేను నా తప్పు తెలుసుకున్నాను బాబు. అందుకే మీకు ఆ మిల్లు తిరిగిస్తే మీరు కలుస్తారని అనుకున్నాను. ఇప్పుడు ఆ మిల్లు మీరు తీసుకుంటారు కదా. రేపే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం. ముందు నువ్వు బయటికి పో అని సూర్య కోపంగా అరుస్తాడు. మహేంద్రవర్మ భయంగా బయటకు వెళ్ళిపోతాడు. వర్మ ఆ ఇంటి నుంచి రావటం చూసిన గుమ్మస్తా శివరామయ్యకు విషయం అర్థమై తులసమ్మ ఇంటికి వెళ్తాడు. ఇంతలో సూర్య వాసుతో, అన్నయ్య, ఇంత పథకం నడిపి మనల్ని విడగొట్టిన వీడు పశ్చాత్తాపంతో మనకు నిజం చెప్పాడంటే నాకెందుకో నమ్మశక్యంగా లేదన్నయ్య. అవును సూర్య, వీడు మనకు నిజం చెప్పటానికి అసలు కారణం ఏదో ఉంది. వాళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా శివరామయ్య అక్కడికి వచ్చి, మీ భార్యల తెలివితేటల వల్లే ఇది సాధ్యమైంది వాసు. వాళ్ళేసిన ఎత్తుగడ వల్లే ఆ దొంగ తనంతట తానే నిజం ఒప్పుకున్నాడు అని సంధ్యా వెన్నెల నడిపిన పథకం గురించి చెప్తాడు. అప్పటికీ సంధ్యా వెన్నెల తులసమ్మ అక్కడికి వస్తారు. అతని భూమి విల పెరుగుతుందనే అపోహలో మీ మిల్లుని వెనక్కివ్వాలనుకున్నాడు. అంతేకాని మీరు దానికి ఒప్పుకోకపోవడంతో అతనికి నిజం చెప్పడం తప్ప వేరే దారి లేకపోయింది. ఏం చెప్పాలో తెలియటం లేదు సంధ్య. మీరిద్దరూ మా కళ్ళు తెరిపించారు. ఆ దుర్మార్గుడి కుట్ర నుంచి మమ్మల్ని కాపాడారు. మీ తెలివితేటల వల్లే మా బంధం మళ్ళీ నిలబడింది.
మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావటం లేదు. మీరు మాకు థ్యాంక్స్ చెప్పనవసరం లేదు సూర్య. కానీ మీరు మాకొక మాట ఇవ్వండి. ఏంటొదినా? మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు, మీరు విడిపోవడం వల్ల లాభపడేవారు మీ మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తారు. మీరలాంటి చెప్పుడు మాటలు వినకూడదు. అహం చాలా చెడ్డది. అది బంధాల్ని విడదీస్తుంది. విడిపోవడానికి కారణాలుండొచ్చు, కానీ కలిసి ఉండడానికి ఇంకా ఎక్కువ కారణాలుంటాయి. ఇది అర్థం చేసుకుంటే ఏ బంధం విడిపోదు. నువ్వు చెప్పింది నిజం సంధ్య. ఇద్దరు అక్కా చెల్లెలని పెళ్లి చేసుకుంటే మా బంధం విడిపోదు అనుకున్న మా అంచనా నిజమైంది. మీకు మాటిస్తున్నాం, ఇక నుండి చెప్పుడు మాటలు విని ఆవేశంలో నిర్ణయం తీసుకోం. మీరిద్దరూ కలిసుంటే నాకదే 10,000 నాయనలారా. మీ మధ్యున్న ప్రేమ అనుబంధం ఎప్పటికీ ఎట్టాగే ఉండాలి. ఇలాంటి భార్యలుంటే ఏ అన్నదమ్ములు విడిపోరమ్మా అని ఇద్దరూ నమ్మకంగా చెప్తారు. కానీ వారి భార్యల కారణంగానే వారు విడిపోయే పరిస్థితి వస్తుందని వారికి అప్పటికి తెలియదు. తర్వాతి రోజు వాసు, సూర్య రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లి మహేంద్రవర్మ పొలం అతనికి రాసి మిల్లుని తీసుకుంటారు. మహేంద్రవర్మ తనకు కోట్లు సంపాదించి పెట్టే స్థలం దక్కించుకున్నానని సంబరపడతాడు. ఎప్పటికీ రాని హైవే కోసం అతను ఎదురు చూస్తూనే ఉన్నాడు. తులసి, సంధ్య, వెన్నెలతో, మీ తెలివితో నా కొడుకులు నాకు దూరం కాకుండా చేశారు. మీ ఇద్దరి వల్ల నేను మరొక 6 నెలల్లో నానమ్మను కాబోతున్నాను. ఇలాంటి కూతురులాంటి కోడల్లో దొరకడం నా అదృష్టం. వారి కుటుంబంలో వచ్చిన అలజడి తొలగిపోవటంతో మళ్లీ వారు సంతోషంగా ఉన్నారు. 2 నెలలు గడుస్తాయి. సంధ్యకు గర్భస్రావం అవుతుంది. ఆమెను పరీక్షించిన వైద్యురాలు, మీ గర్భసంచి చాలా బలహీనంగా ఉంది, అందుకే మీకు గర్భం పోయింది. అంతేకాదు, నేను చెప్పేది ధైర్యం చేసుకుని వినండి. మీ గర్భంలోనే బిడ్డ చనిపోవడంతో మీ గర్భసంచి మరింత బలహీనపడింది. వెంటనే గర్భసంచి తొలగించలేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం. గర్భసంచి తొలగిస్తే నేనెప్పటికీ తల్లిని కాలేను కదా డాక్టర్. అవునమ్మా, నువ్విక ఎప్పటికీ తల్లివి కాలేవు. మనకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు సంధ్య, నువ్వు క్షేమంగా ఉండటమే నాకు ముఖ్యం అని సంధ్యను ఓదారుస్తాడు. ఆ మాటతో సంధ్య వెక్కి వెక్కి ఏడుస్తుంది. తర్వాతి రోజు సంధ్యకు గర్భసంచి తొలగిస్తారు. కొన్ని రోజుల తర్వాత కుటుంబ సభ్యులు సంధ్యను ఇంటికి తీసుకువెళ్తారు. నాకు అమ్మ అని పిలిపించుకునే అదృష్టం లేదు. కొంచెం ధైర్యంగా ఉండక్క. నువ్విలా కుమిలిపోతే ఎలా? దేవుడు ఒక తలుపు మూసేస్తే ఇంకో తలుపు తెరుస్తాడు అంటారు. నాకు పుట్టబోయే బిడ్డని నీకిస్తాను. నా బిడ్డ నిన్ను అమ్మ అని పిలుస్తుంది. నువ్వే తనని కన్నతల్లిలా పెంచు. నిజంగానే నువ్వు నీ బిడ్డని నాకిస్తావా వెన్నెలా? అవునక్క, నా బిడ్డ పుట్టిన వెంటనే నీకిస్తాను. నీ సంతోషం కంటే నాకేది ముఖ్యం కాదు. నీ బాధని చూడలేకపోతున్నానక్క, నన్ను నమ్మక్క. అవునదినా, నీ సంతోషమే మా సంతోషం. మాకు పుట్టబోయే బిడ్డకు మీరే తల్లిదండ్రులు అని సూర్య కూడా హామీ ఇస్తాడు. వారి మాటలకు సంధ్య మొహంలో మళ్లీ ఆనందం చిగురిస్తుంది. వాసు తన కళ్ళతోనే వెన్నెల, సూర్యలకు కృతజ్ఞతలు చెప్తాడు. కొన్ని నెలల తర్వాత వెన్నెల ఒక ఆడబిడ్డకు జన్మనిస్తుంది. ఊయలలో ఉన్న పాపను చూస్తూ సూర్య, వెన్నెల, మన పాప చాలా అందంగా ఉంది. అవునండి, లోకంలోనే ఇంత అందమైన పాపుండదేమో అనేంత అందంగా ఉంది అంటూ ఊయల నుండి పాపను తీసుకుంటుంది. వెన్నెల పాపను ముద్దు చేస్తూ ఉండగా సంధ్య గదిలోకొచ్చి వెన్నెల చేతి నుండి పాపను తీసుకుంటుంది. నా కూతురు ఎంత అందంగా ఉంది అంటూ పాపని తన చేతిలోకి తీసుకుంటుంది. వెన్నెల చాలా బాధపడుతుంది. కానీ తన అక్క పరిస్థితిని అర్థం చేసుకుని మౌనంగా ఉంటుంది. 2 రోజుల తర్వాత అందరూ ఇంటికొస్తారు. ఆ రోజు రాత్రి సంధ్య వెన్నెలతో, వెన్నెలా, ఈ రాత్రికి పాపని నా దగ్గర పడుకోబెట్టుకుంటాను వెన్నెలా. పాప రాత్రిపూట పాల కోసమని ఏడుస్తుందక్క. పాప ఏడిస్తే వెంటనే నీ దగ్గర తీసుకొస్తాను వెన్నెలా. అలాగే అక్క. ఇలా వెన్నెల కూడా ఏమీ మాట్లాడలేకపోతుంది. 2 రోజులు గడుస్తాయి. సంధ్య పాపను విడిచిపెట్టదు. వెన్నెల తన భర్త సూర్యతో, ఏవండి, అక్క పాపని విడిచి నిమిషం కూడా ఉండడం లేదు. పాలు పట్టడానికి మాత్రమే నా దగ్గరకు తీసుకొస్తుంది. నేనంతా గమనిస్తున్నాను వెన్నెల, కానీ మనం వదిన బాధను కూడా అర్థం చేసుకోవాలిగా.
డాక్టర్ ఆమె తల్లి కాలేదని చెప్పినప్పుడు వదిన ఏమైపోతుందోనని మనమందరం ఎంత భయపడ్డాం. మన కూతురు తనని ఆ బాధ నుంచి బయటపడేలా చేస్తుంది. దానికి మనం సంతోషించాలి వెన్నెల. అక్క తన బాధ నుండి బయటపడడం నాకు చాలా సంతోషంగానే ఉంటుందండి. కానీ అక్క సంతోషం కోసం నేను నా కూతుర్ని దూరం చేసుకుంటున్నాను అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు వెన్నెల? మనందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటాం కదా. ఇక మన కూతురు మనకెందుకు దూరం అవుతుంది? మన అమ్మాయి నిన్ను వదిన్ని అమ్మ అని పిలుస్తుంది. ఇద్దరిని సమానంగా ప్రేమిస్తుంది. ఎక్కువగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు వెన్నెల అని వెన్నెలను కుదుటపరుస్తాడు.